10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కొందరు కావాలని మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తనని ఎన్నికల్లో గెలిపించాలని స్థానికులను అభ్యర్థించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చిలుకూరి బాలాజీ దేవస్థానంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోషం. ఇవాళ ఉదయాన్నే చిలుకూరు గ్రామం రావడము, బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలై ప్రతి వాడ గల్లీ తిరిగి ఇక్కడ చర్చిలోకి వెళ్ళి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని గ్రామంలో జరుగుతుంటే ఇవాళ ఎవరో ఇద్దరు పెద్దలు కాలం చేసినట్ట వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ మీ అందరి ముందు మాట్లాడే 2-3 విషయాలు మాట్లాడుకున్నాం. ఇవాళ మీరు అక్క చెల్లెలు అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి కూర్చున్నారు. చాలా చాలా సంతోషం. మనకు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి. చెట్టు కింద నిలబడి దండాలు పెడుతున్నాం. మిమ్మల్ని హస్తం గుర్తుకు ఓటేసి నన్ను బలపరిచి నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతుండేనే అవతలలో ఏం చేస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అక్క చెల్లెలు మీ అందరినీ వేడుకుంటున్నా, అడుగుతాం, దండం పెడతాం, వేస్తాం, తర్వాత మీరు లొలియే. ఇప్పుడు నేనే మాట్లాడతా. మీకేం కావాలి, మేమేమి ఇచ్చినాం, మీకేం ఆశిస్తారు, ఏం కాబోతుంది రాబోయే రోజుల్లో. చాలా సంతోషం. ఇవాళ ఉదయాన్నే చిలుకూరు గ్రామం రావడము,